అవకాశం ఇచ్చిన దైవసేవకుల కుటుంబానికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. ప్రత్యేకించి అర్హత యోగ్యత లేదు ఇక్కడ నిలబడి వాక్య పరిచయం చేసే యోగ్యత నాకు ఏదో మరి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చి నిలబెట్టుకున్న రీతిని బట్టి ఆయనకి ఎంతగానో రుణపడి ఉన్నాను. మంచిదండి, నిన్న దినాన మంచి వర్తమానాలు విన్నాం ఆన్లైన్లో. చక్కటి 2 వర్తమానాలు విన్నాం. చాలా అమూల్యమైన అంశాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు ఆన్లైన్ చూసుకొని వెళ్ళిపోయేటప్పటికి 6:30 అరౌండ్ 7 అయిపోయింది. ఇంకా పడుకున్నాను. ఇంకా 12 గంటలకు కావాలో మా అక్క లేపారనమాట. లేపి ఇట్లా ఆర్టీఓ ఆఫీస్లో చిన్న పని ఉంది, బావతో వెళ్ళు అని చెప్పారనమాట. అంటే ఫిలిప్ అన్న ముందే చెప్పారు వాక్యం తీసుకో ఈరోజు. నేను బావతో ఎప్పుడు వెళ్ళింది లేదనమాట. అంటే ఎక్కువసేపు అంటే ఎప్పుడు కూడా మాట్లాడనమాట. అంటే వేరే పనిలో ఉంటారు, కానీ ఈరోజే ఆయన ఆర్టీఓ ఆఫీస్కి రమ్మంటాం. నేనేమంటున్నానంటే పడుకొని లేచి ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అవుదామని వాక్యం అని చెప్పి 12 గంటలకి మా బావ నన్ను అక్కడ తీసుకెళ్ళి వచ్చేవరకు 2-3 అయిపోయింది అనమాట. అంటే శోధనలు అనమాట. అంటే దేవుళ్ళు కరెక్ట్గా కూర్చునే టైంకి ఏదో ఒక శోధన అనమాట. కానీ దేవుడు మహాకృపను బట్టి 3 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఏం చెప్పాలి ప్రభా, నీ బిడ్డలు ఎంతో ఆశతో వస్తారు కదా, నా జ్ఞానము మరి నా తెలివితేటలు కాదు కదా ప్రభా, మరి వాళ్ళకి నైనా మరి ఏ వాక్యం అయితే ప్రభనైనా నీవు ఉద్దాలని ఆశపడుతున్నావు, మరి అదే చెప్పు ప్రభా అన్నప్పుడు దేవుడు ఒక మాట చూపించాడండి. దేవుడితో నడచుట అనే అంశాన్ని చెప్పమని చెప్పారు. దేవుడితో నడుచుట అంటే హౌ ఈజ్ యువర్ వాక్ విత్ గాడ్, అంటే మన నడవడి దేవుడితో ఎలా ఉంది ఈ దినాల్లో. ఎందుకు దేవుడు ఎందుకు చెప్పాలి ప్రభావం కూడా నేను నేను దేవుడితో ఎట్ట పిల్లలాడుతుంటే ఏదైనా ఒక వాక్యం ఇచ్చారనుకొని మరలా శోధిస్తూ ఉంటాను అనమాట. దేవుడిని ఇదే ఎందుకు చెప్పాలి, ఏం ప్రభావం మరి అంటే నా జీవితంలో కానీ ఒకవేళ నా అనుభవాలు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటి దేవునితో నడిచేదంటే, ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉంటున్నాము. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి సంఘాలకు వస్తున్నాము, ప్రార్థన చేయించుకుంటాము, ఉపవాస ప్రార్థనలు, ఆల్రెడీ ప్రేయర్స్ అన్నిటికీ వస్తున్నాం, కానీ దేవునితో నడిచే అనుభవం అనేది తక్కువైపోతుంది ఇది నా క్రైస్తవుల్లో. ఉదాహరణకి ఎక్కడంటే ఆయన సన్నిధిలో చెప్తున్నాను కదా, నేనే ఎగ్జాంపుల్ అనమాట. ఈ మధ్యకాలంలో ఒక 2 months అనుకుంటా నా డైలీ ప్రేయర్ లైఫ్ తగ్గిపోయింది. అంటే చర్చికి వస్తున్నాను, శని ఆదివారాలు ఆన్ టైం ఉంటాను, శనివారం సర్వీస్కి వస్తాను, ఆదివారం 2 సర్వీసులు ఇక్కడే ఉండి చూసుకుని వెళ్తున్నాను. కానీ మిగతా ఈ ఆఫీస్ వీక్ డేస్ ఉంటాయి కదా, మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 2 weeks అయితే కంప్లీట్గా బైబిల్ చదవలేదన్నమాట. ప్రార్థన చేసుకునే టైం కూడా లేకపోయింది. ఆ టైంలో అనిపించింది అనమాట, అంటే సంఘం వెళ్ళి ఆ సర్వీసులకు అటెండ్ అయిపోతే సరిపోతే నీ అనుదిన ప్రార్థన అంటే నువ్వు దేవునితో గడిపే ఆ ప్రేయర్ లైఫ్ అనేది తక్కువైపోతే మనం ఎన్ని సర్వీసులకు అటెండ్ అయినా మనం ఎంత ఎన్ని ఫాస్టింగ్ పిల్లలు ఎంత దైవజనులు లేదంటే వాళ్ళ కుటుంబం మన కోసం ఎంత ప్రార్థన చేసినా కూడా మనకంటూ మన ఓన్ దేవుడితో నడవడి లేకపోతే వచ్చే ఆశీర్వాదాలన్నీ హోల్లో పడిపోతాయి అనమాట. హల్లెలూయా. ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడనమాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మన ఓన్ ఫెలోషిప్ విత్ గాడ్, అంటే పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే దేవునితో కంటిన్యూస్గా ఉంటుందో అప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదం దయచేస్తారనమాట. ఒక చిన్న వాక్యం చూసుకుని లేకుండా వెళ్ళిపోదాం. యెషయా 55వ అధ్యాయం 55:11 వచనం నేను చదువుతాను జాగ్రత్తగా. నిష్ఫలముగా నా ఎద్దకు మరలక, దాని పైన వచనం చదువుతున్నాను. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయను. అలాగే నా నోట నుండి వచ్చే వచనమును ఉండను. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట అంట నిష్ఫలముగా వెనక్కి పోదంట. హల్లెలూయా. అనగా దెర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ ద వర్డ్స్ వాట్ గాడ్ స్పీక్స్ విత్ అస్. అంటే దేవుడు అంటే దేవుడే వచ్చి పలకడం కాదండి. మన దైవ సేవకుల ద్వారా కావచ్చు, మీ స్థానిక దైవ సేవకులకు, లేదంటే మీ కుటుంబ మీ తల్లిదండ్రుల ద్వారా ఏ మాట అయితే దేవుడు పలుకుతున్నారో
దేవుడి నుంచి వచ్చే ప్రతి మాటలో కూడా ఏముంటుందంట, ఒక లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ వింటున్న మనము దాన్ని ఒక గీతగా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ప్రసంగిస్తున్నప్పుడు ఇది నా కోసమే కాదులే అని చెప్పి నిర్లక్ష్య స్వభావంతో ఉంటారనమాట. ఇది నా కోసం కాదులే అని చెప్పి కొంచెం అంటే లేజీగా ఉండడం, లేదంటే వెనకపోవడము, లేదంటే నిద్రపోవడం, మత్తుగా ఉండడం. ఏంటంటే దేవుని మాట డెలివరీ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే దెర్ ఈస్ ఎ లైఫ్ అనమాట విత్ ఇన్ దట్. అంటే ఆ వర్డ్లో దేవుడు రిలీజ్ చేసిన ఆ వర్డ్లో ఏముంటుందంట, లైఫ్ ఉంటుంది. అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే వచ్చిన మాట అంట ఏ మనుష్యుడికి ఏ సమస్య అయితే ఉందో, మనుష్యుడికి ఏ కార్యం అయితే కావాలో ఆ మాట అది నెరవేర్చి మరలా తిరిగి వెళ్తుంది. హల్లెలూయా. ఒకవేళ మనం నిద్రపోయి ప్రభువా ఏం చేస్తావులే కార్యం, లేదంటే నా జీవితంలో ఏం చేస్తాలని చెప్పి ఒకవేళ మనం మత్తుగా ఉండి మనం దేవుని నిర్లక్ష్యం పెడతామేమో, కానీ దేవుని మాట మటుకు అటువంటి నిర్లక్ష్యం కాకుండా వచ్చి తన పని తను చూసుకొని మరలా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అక్కడికి తీసుకెళ్తాడు అనమాట. అటువంటి మాట కోసం మనం కూడా ఈరోజు ప్రార్థిస్తాం. మనం ఒకసారి అడుగుదాం దేవుడిని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు. ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాట నిరర్ధకం కాకుండా మన జీవితాల్లో ఏ సమస్యలు అయితే వచ్చారో మీరు ఆ సమస్యల్ని అవి పరిష్కరించి ఆ మాట మళ్ళీ తిరిగి దేవుడికి అప్పచెప్పాలన్నమాట. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుని మనం లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపగల యేసయ్యా, నీకే వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభువైనా. లేఖనం సెలవిస్తున్న ఒక ప్రభువైనా అయ్యా, మరి మాట్లాడే ప్రతి మాటనైనా నిరర్థకం కాకుండా ప్రభువైనా అయ్యనైనా అయ్యా మా జీవితాల్లో ప్రభువైనా అయ్యా మరి కార్యాన్ని సఫలీకృతం చేసి అయ్యా మరి తిరిగి వెళ్తామని చెప్పి మాకు మాట ఇచ్చిన రీతిగా ప్రభువైనా మరి ఈరోజు ప్రభు నీ బిడ్డలు ఎంతోమంది వచ్చినారు ప్రభువైనా. అయ్యా మరి ఏ ఆశలు కూడా ఏ సమస్యలు కూడా వచ్చి మాకైతే తెలియదు ప్రభువైనా. మరి నీ మాటనైనా పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు చెప్పబోతున్న ప్రభువైనా మరి నీవేనైనా వాళ్ళతో మాట్లాడి ప్రభువైనా అయ్యా నీవే సహాయం దయచేసి మీ నామానికి మాత్రం మహిమగంత ప్రభావం చూపించుకోవాలి. ఏసునామమున నిత్యముతో వేడుకుంటున్నాము ప్రేపర్లో తండ్రి, ఆమేన్. నేను మునుపు చెప్పిన రీతిగా ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే వాక్ విత్ గాడ్. అంటే మన నడవడి దేవునితో ఎలా ఉంది. మీరు అనొచ్చు బ్రదర్ ఎలా అంటే దేవునితో నడవడం అంటే ఏంటి? సరే, ప్రస్తుతానికి దేవుని పక్కన పెడితే మనుషులతో మనం ఎట్లా నడుస్తాం. లెట్సే నేను ఈ సహోదరుతో నేను ఒకవేళ నడవాలి అంటే ఇహలోకంగా ఆలోచిస్తే తనతో నేను ఒక మంచి ర్యాప్ ఉండాలి, అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తను నాకు తెలిసి ఉండాలి, మంచి యాటిట్యూడ్, మంచి క్యారెక్టర్, అవి ఇవి అని నేను కొంచెం మెజర్మెంట్స్ వేస్తాను కదా మనం. అప్పుడు మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం, తనతో ఆ యొక్క వాక్ అనేది కంటిన్యూ చేస్తాం తనతో. నెక్స్ట్ ప్రేమిస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా మంచి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అనుకోని తను మీరు లైక్ చేస్తారా? లైక్ చేయరు, ఇంకా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తితో మనం నడవాలి అంటే ఒకటి ఆ వ్యక్తిని ప్రేమించాలి, రెండు ఆ వ్యక్తితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ నడవడి అనేది ఒక లిమిట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు మంచి ఫెలోషిప్ లేదంటే మంచి ఆత్మీయతలోకి వెళ్తాం అనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఈ నడవడి మనకు ఎట్లా వస్తుందంటే మీరు ఏదో సంఘాలకు వచ్చి లేదంటే వాక్యాలు సర్వీసులకు వచ్చి కాదు, మీ పర్సనల్ లైఫ్ అనేది ఉండాలి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను అనమాట. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుని, చిన్నప్పటి నుంచి క్రైస్తవుని అని చెప్పుకుంటారు కదా, అలా కాదు. కానీ నీ యొక్క నడవడి దేవుడితో అనుదినం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి మన అనుదినం. ఇదే మెయిన్ మనకి. తల్లిదండ్రులు విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వస్తున్నాం మనం, ఉద్యోగ రీత్యా లేదంటే కొన్ని ఇంట్లో సమస్యల నిమిత్తం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకానికి అట్రాక్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఏ నడవడి అయితే నువ్వు ఇంట్లో మీ తల్లిదండ్రులు నేర్పించి మీ స్థానిక సంఘాల దైవ సేవకులు నేర్పించారో అదే నడవడి, అదే ఆ వాక్ అనేది మనం ఏం చేయాలంటే కొనసాగించాలన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక అన్ని తారుమారు అయిపోతాయి. ఏంటి, కొన్ని రోజులు సంఘానికి రాక లేదంటే నిన్న అంటే ఆన్లైన్ నిన్న జరిగిందంటే వచ్చారు కానీ ఇంకా చాలా మంది రాలేదంటే ఒక థాట్ వస్తుంది. ఏంటి, శని ఆదివారం వీకెండ్ వస్తుంది. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వీకెండ్ కదా కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆలోచిస్తారు అనమాట. అంటే ఏ టైంలో దేవునితో ఎలా నడవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఆ యొక్క వాక్, ఒక ప్రాపర్ వాక్ ఉంటుందో నీకు, అప్పుడు దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారనమాట. మన లేఖన ఈ యొక్క గ్రంథంలో కూడా అనేక మంది భక్తులు ఉన్నారండి. వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ బట్టో లేదంటే వాళ్ళ యొక్క ఆస్తులు బట్టో దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదు, కానీ కేవలం దేవుడు
దేవుడితో నడిచారు కాబట్టే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యి ఆశీర్వాదం దయచేశారు అనమాట. సో గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్ అబౌట్ అవర్ డెసిగ్నేషన్, లైక్ హౌ మెనీ లైక్ బిల్డింగ్స్, లేదంటే నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, నీకు సొసైటీలో ఎంత మర్యాద ఉంది, ఇవన్నీ దేవుడు పట్టించుకోడు అనమాట. దేవుడు ఒకటే ఒకటి చూస్తారు, ఏంటంటే వీని పర్సనల్ లైఫ్, అంటే నాతో నడిచే జీవితం ఎలా ఉంది అని చెప్పి దేవుడు చూస్తారనమాట. ఉదాహరణకి మన గ్రంథ లేఖనంలో పొట్టి చెక్కయ్య మనకు అందరికీ తెలుసు. పొట్టి చెక్కయ్య అతను ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. జక్కయ్య ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రాంతంలో ఆయన నుండి నివసించే ఈ ఏరియాలో వస్తున్నారని చెప్పి చెట్టు ఎక్కేస్తాడు అనమాట. అంటే ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఓకే ఫలాని సేవకుడు లేదంటే ఫలాని దేవుడు ఈ రోడ్డు మీద వస్తున్నారని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఒక ఆశ వచ్చేసింది అనమాట. అంటే ఆయన చాలా పొట్టి కదా, ఇంకా జనాల్లో ఇంకా తప్పిపోతారు, లేదంటే దేవుడికి కనబడరేమని చెప్పి ఆ ఆశ లోపల ఉండే ఆ ఆశ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే చెట్టు పైకి తీసుకెళ్ళింది అనమాట. అంటే చెట్టు ఎక్కేసాడు అనమాట. నేను ఆ చదువుతుంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ట్యాక్స్ కలెక్టర్ ఆయన, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇప్పుడున్న ట్యాక్స్ కలెక్టర్స్ ఆలోచించింది మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అంత పొజిషన్లో ఉన్న వాళ్ళు చెట్టుకి ప్రార్థన చేయడం ఇట్లాంటివి ఏమైనా చేశారా దేవుని కోసం? ఎప్పుడన్నా చూసినారా? పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా చూసినారండి? ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక సర్టిఫైడ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్ చెట్టు ఎక్కడం అంటే దేవుడి కోసం, మనుషుల కోసం కదా. మనుషుల కోసం, అబ్బాయిల అమ్మాయిల కోసం, అమ్మాయిల అమ్మాయిల కోసం చనిపోయిన బిల్డింగ్ ఎత్తారు అధికారు, కానీ దేవుడి కోసం ఇట్లా ఈ విధమైన కార్యాలు ఎవరైనా చేశారా? చేయలేదన్నమాట. అసలు ఏంటి కారణం అంటే చెట్టు వరకు తీసుకెళ్ళిన కారణం ఏంటంటే ఒక థర్స్ట్, అంటే ఒక దాహం, దేవుని దాహం అనమాట. అంటే ఆ దాహం ఉంది కాబట్టి చెట్టు ఎక్కేసి రెడీగా ఉన్నాడు ఆయన. దేవుడు నన్ను చూస్తాడు, కంపల్సరీ చూస్తాడు అని. సో దేవుడు రానే వచ్చాడు. దేవుడు నడుచుకుంటూ వస్తుంటే చుట్టుపక్కల వేల మంది ఉన్నారనమాట, వేల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మన వీధిలోకి వస్తున్నారంటే మనం ఏం చేస్తామంటే, సరే ఎమ్మెల్యే అవుతూ ఇంకా చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, పూలతో ఇటు చల్లుతూ ఉంటాం అనమాట. పూలు ఇటు చల్లి ఇంకా మన సొంత డబ్బులు వెచ్చించి ఇంకా ఏదైనా స్వీట్స్ లేదంటే గిఫ్ట్స్, వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కదా బండి వెనకాల వచ్చారో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం. అంటే మన చేతిలో ఏదైతే ఏదో ఒకటి చేయాలని ఆశపడతాం, అంటే ఏదో ఒకటి చూపించుకోవడం అని చెప్పి ఆశపడతాం అనమాట. అక్కడ కూడా దేవుడు ఆ వీధిలో నడుచుకుని వస్తుంటే వేల మంది ప్రజలు ఉన్నారు, వేల మంది ఆయన చుట్టూ ఆయన వైపు పడుతున్నారు, వేల మంది గిఫ్ట్లు తెచ్చుంటారు, వేల మంది ఆయనకి ఏదో ఒకటి, అంటే ఆయన పక్కన కూడా అతిథి, అంటే అందరూ ఆయన చుట్టుముట్టు. అంటే ఇప్పుడు ఒక అజ్యూమ్ చేసుకోండి, మన ఎలక్షన్ సరిగా ఒక సీఎం రోడ్లో నడుస్తుంటే ఎట్లుంటుంది, జనాలు పడిపోయి అసలుకి బౌన్సర్లు అంతా ఒక 5-6 మంది అట్లుంటాయి. అంటే ఇప్పుడు ఆ సీఎం ఏం చేస్తుంటారు అంటే చుట్టూ ఉన్న జనాలు అయితే చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ వీధిలోకి రాగానే ఆయన చూపు ఎవరి మీద పడిందంట? చెక్కయ్య మీద పడింది. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే గిఫ్ట్లు, లేదంటే వాళ్ళు ఎవరో గిఫ్ట్లు వచ్చారు, వాళ్ళు ఎవరో దూర ప్రాంతం నుంచి నా దగ్గరికి వచ్చారే, అయ్యో ఎంతగానో కష్టం చేసి ఎండలో నడుచుకుని వచ్చి నా దగ్గరికి వచ్చారు, లేదంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు తెచ్చారే, పెద్ద పెద్ద కార్లు గిఫ్ట్లు ఇస్తున్నారు, పెద్ద పెద్ద లేదంటే ఆ చర్చికి కానుకలు ఇస్తున్నారు, చర్చికి బహుమానులు ఇస్తున్నారు, అన్నీ తోసి వేసేసారు. కానీ దేవుడు చూసింది ఏంటో తెలుసా? హృదయంలో ఆయన యొక్క దాహాన్ని చూశారనమాట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడైతే నీకు ఆ థర్స్ట్, అంటే దేవుని కోసం ఆ థర్స్ట్ అనేది ఎప్పుడు వస్తుందో, దేవుడు 1000 మందిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు నిన్ను ఐడెంటిఫై చేస్తాడు. హల్లెలూయా. 100 మంది, లక్షల మంది ఉన్నా కూడా దేవుడు దృష్టి నీ వైపు ఉంటుంది. హల్లెలూయా. సరే దేవుడు చూసాడు, చెక్కయ్య దిగిరా అన్నారు, నేను నీ ఇంట్లో నేను నివాసం చేయను, 4 రోజులు తిట్టను అంతా అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే చెక్కయ్య చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 2 నేను ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పాను అనమాట. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఏంటంటే దేవుడు అడిగాడా, నువ్వు చెక్కయ్య నువ్వు మోసం చేశావు కదా, ఇవన్నీ ఇచ్చే దేవుడు అని దేవుడు ఏమైనా ఫోర్స్ చేశాడా ఎవరిని? చెక్కయ్య లేదు. ఈయనకే రియలైజేషన్ వచ్చిందనమాట. అంటే ఈయనే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవునితో నడిచి ఆ థర్స్ట్, ఆ దాహం నీ హృదయంలో ఉంటుందో పాపానికి నువ్వు చోటివ్వు. హల్లెలూయా. పూర్వము చేసిన పాపాలన్నిటి కూడా ద సిన్ కుడ్ నాట్ సిట్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ మైండ్. అంటే ఆ పాపం అనేది నీలో ఉండదు, నీకే ఒప్పుదల వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రభు పలానా తేదీలో నేను పాపం, కానీ దేవుడు గుర్తు చేయగా, అరే నువ్వు ఇన్ని పాపాలు చేసావు కదా, నేను నిన్ను క్షమిస్తానన్న మాట కూడా చెప్పలేదు అనమాట. అంటే నువ్వు ఇన్ని పాపాలు చేసావు దేవుడు కూడా గుర్తు చేయలా. చాలా చేశాడు పాపాలు, అందరి దగ్గర లంచాలు తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్లు చిన్నోళ్ళు అనక పెద్దోళ్ళు అనక, అరే వాడు చాలా పూర్ పీపుల్, అంటే డబ్బులు తీసుకోకూడదు ఆలోచన లేకుండా
ఇష్టానుసారంగా జవరి పడేశారు అన్నమాట. ఎవరు ఈ చెక్కయ్య చాలా సంపాదించేశారు ఆస్తులని. ఇంత చేసినాక దేవుడు మనలాంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారండి? నేనే అనుకోండి, నేను ఎట్లా ఆలోచిస్తాను సార్, దేవుడు ఒకవేళ చెక్కని పిలుచుకుని కానీ పక్కన ఉంటే నేను ఫీల్ అవుతాను. ఎందుకు అదే నేను జక్కలాగే నేనేం పాపం చేయలేదు. అసలు జక్క అయితే ఎంత దోచుకున్నాడు, లోకమంతా దోచేసుకున్నాడు. అసలు ఈ జక్కే పొట్టి జక్క నేను రప్పించేది. అసలు నేను పక్కన నేను ఎంత భక్తి చేస్తాను దేవుడికి, నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి లోపల ఇదైతే ఉంటుంది అనమాట. అంటే మనుషులుగా మనం అట్లా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కేవలం నీ మిస్టేక్స్, నీ పాత జీవితంలో నువ్వు ఎన్ని తప్పులను చేసినట్టు, కానీ అవన్నీ దేవుడు గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు దేవునికి స్థానం ఇచ్చి దేవునితో నడిచి ఆ యొక్క దాహం దేవుని కోసం కలిగి ఉంటావో, నో మ్యాటర్ హౌ మెనీ మిస్టేక్స్ యు హావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, అవన్నీ కూడా విల్ బి వైప్డ్ అవుట్ అనమాట. అవన్నీ కూడా దేవుడు అన్ని పక్కన పెట్టి నిన్ను ఫాలో చేస్తాడు అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయాలంటే దేవునితో నడవాలన్నమాట. కానీ ఈ దినాల్లో ఎలా ఉందంటే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆ రిపెంటెన్స్ అంటే ఆ యాక్సెప్టెన్స్ అనేది తక్కువైపోతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. శిష్యులందరూ ఆయనకి ఇంకా సిలువ వేసే ముందు భోజనాన్ని కూర్చుంటారు కదా, అందరూ బల్ల కూర్చుంటారు. ప్రభు చెప్తారనమాట, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పగానే శిష్యులు ఏమంటారు తెలుసా? నేనా నేనా అని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ ఉంది. ప్రభు నేనా అని తగ్గించుకొని వాళ్ళకి వాళ్ళు అంటున్నారు అనమాట, నేనా నేనా అంటున్నారు అనమాట. ఈరోజు ఒకవేళ సేవకుడు ఫిలిప్పయ్య గారు వచ్చి మీలో ఎవరో ఒకరు దొంగతనం చేశారంటే మన మెంటల్ ఎలా ఉంటుంది తెలుసా? ఎదుటోళ్ళు వైపు చూస్తాం, నువ్వా అరే నువ్వా అరే నువ్వా అని చెప్పి తలలు ఎత్తుకొని చూస్తాం అనమాట. అంటే ఈ రోజుల్లో మన మెంటాలిటీ ఎలా ఉందంటే, మనం ఏదో భక్తి చేసేస్తున్నాం, దేవునితో నడిచేస్తున్నాం అని చెప్పి ఆ స్థితిలో ఉన్నాం అనమాట. కానీ మనకి ఆ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆ నడవడి, ఆ పర్సనల్ లైఫ్ అనేది ఉండాలన్నమాట. సో ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదండి, చెక్క మధ్యలో తీసుకొచ్చాను. ఇద్దరు వ్యక్తులు నేను చూపించి నేను ముగి చేస్తాను. ఈ వ్యక్తులు దేవునితో ఎట్లా నడిచారో, ఆ దినాల్లో ప్రసంగం లేకపోయినా ఏం లేకుండా దేవునితో ఎట్లా నడిచారో, ఎట్లా ఆశీర్వాదాలు పొందుకున్నారో అనే ఈ రెండు వ్యక్తుల గురించి నేను చెప్పి ముగించేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదువు. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. లాస్ట్ సెంటెన్స్ చదివితే జాగ్రత్తగా గ్రహిస్తే, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దానికంటే ముందు చెప్తుంది, నోవహు ఎట్లాంటి వాడంట? నీతిపరుడంట, తన తరంలో నిందారహితుడు. హల్లెలూయా. ఇప్పుడు నోవహు అంట దేవునితో నడిచాడు అని చెప్పి దేవుడే సెలవిస్తున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడన్నమాట. దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. దేవునితో నడవడానికి ఒక 2 చేశాడు ఆయన. ఏంటంటే, ఒకటి నీతిపరుడు అంటే ఒక నీతిగా బతికడు తన సమాజంలో. 2 నిందారహితుడు, ఈ వాజ్ బ్లేమ్లెస్ పర్సన్ అనమాట. అంటే ఏ తప్పు కూడా చేయకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట. నాకు ఒక ప్రశ్న, నోవహు టైంలో దేవుడు అంటున్నాడు కదా, 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచింది కనుక నీవును నీ ఇంటి వారిని ఓర్లపరిచి. ఈ తరములో నీవే అంటే ఆయన నివసిస్తున్న ఆ ప్రాంతంలో అంతా ఒక్కరు కూడా మంచిగా ప్రవర్తించి దేవునికి మంచిగా బ్రతికిన వాళ్ళు లేరు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నోవహు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, చెడ్డ తరంలో ఉండి దేవునికి ఎలా ఇష్టడుగా దేవునితో ఎలా నడవాలో నోవహు గారు నేర్పిస్తారు మనకి. హల్లెలూయా. ఈరోజు అన్నీ బాగుంటాయి మనకి, అన్నీ అంటే పరిస్థితులు కావచ్చు, మన చుట్టూ నివసిస్తున్న ప్రజలు కావచ్చు, అటువంటి మరీ హింసాత్మకమైన ఆ సిచ్యువేషన్స్ కానీ మనకి ఏం లేవు. అయినా కూడా మనం ప్రయారిటీస్ వైజ్ ఆలోచిస్తే మనం లోకానికి ఇస్తాం అన్నమాట. మనకి ఏదైనా సమస్య వచ్చినా కానీ, లేదంటే ఏదో మాట్లాడుకోవాలన్నా మనుషుల దగ్గరికి పోతాం, కానీ దేవునితో అనేది నడవడం అనేది చెయ్యమన్నమాట. నోవహు ఏం చేసేవాడంటే, అనుదినము ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా 9వ వచనంలో, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఆయనతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు అనమాట. దీనికి ఆయన సరే మీరు అడగచ్చు, బ్రదర్ ఆయన నడిచాడు, ఆయనకు వచ్చిన ఫలం ఏంటి, ఏం వచ్చింది ఆయనకనంటే చెప్తాను జాగ్రత్తగా. నేను ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, ఇదంతా అయిపోయింది, 6వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు, ఇట్లా లోకమంతటా పాపం వచ్చేసింది, నేను సమస్తాన్ని నమూల నాశనం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు నోవహు దగ్గరికి వస్తాడనమాట. నోవహు దగ్గరికి వచ్చి ఏమడుగుతాడంటే, ద గాడ్ ఈజ్ ఆస్కింగ్ నోవహు టు బిల్డ్
బోట్ అనమాట, ఒక షిప్ని తయారు చేయమని చెప్పి అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు నోవహు ఆ టైంలో మంచి ఇంజనీర్ కాదండి. నోవహు ఏమైనా చదువుకోవాలంట ఆ టైంలో బహుశా ఒక షెపర్డ్ అంతే, అంటే ఒక గొర్రెల కాపర్లు అంతే, వాళ్ళకి ఆ విద్య తప్ప ఇంకేమి రాదు. ఇంకొక ప్రశ్న వచ్చింది ఏంటంటే, నోవహు దేవుడు నోవా దగ్గరికి వచ్చి ఒక షిప్ని తయారు చేయమన్నారు కదా, షిప్ని కట్టించే నాలెడ్జ్ ఇంకొకటి ఉంది. అది వరుస చెప్తాను, ఒకసారి చూడండి. జెనసిస్ 4 దాని ప్రీవియస్ చాప్టర్ 16-17 చదవను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో ఉండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురపడను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనడం. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకును పేరు పెట్టాడు. హల్లెలూయా. 17వ వచనంలో మీరు జాగ్రత్త గమనిస్తే, ఒక ఊరు కట్టించే సత్తా నాలెడ్జ్ ఎవరికి ఉందంట? కయ్యూనికి. ఒక ఊరు కట్టించే నాలెడ్జ్ దేవుడు ఎవరికి ఇచ్చారండి? కయ్యూనికి. ఇంకెవరికి ఇవ్వాలి ఆ టైంలో? నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ కాలంలో కయ్యూనికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఎందుకు? కయ్యూన్ తర్వాతే మన నోవా గారు వచ్చారనమాట. కయ్యూన్ చేత దేవుడు ఒక పట్టణాన్ని స్థాపించడం, నిర్మించడం. ఒక పట్టణం స్థాపించినట్టు మామూలు విషయం కాదు. అంటే ఒక ఇంజనీర్ ప్లాన్, ఒక పట్టణం కట్టాలంటే ఆ నాలెడ్జ్ అంతా ఎవరికి ఉందంటే కయ్యూన్కి ఉంది, నోవాకి అయితే లేదు. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగారు? షిప్ని బిల్డ్ చేయమని చెప్పి నోవాకి వచ్చినట్టు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయనతో నడిచాడు కాబట్టి, నోవహు గారు దేవునితో నడిచాడు కాబట్టి, నీ ఆస్తులను బట్టో లేదంటే నీ అంతస్తులను బట్టో నీ డిసిగ్నేషన్స్ బట్టో దేవుడు నా దగ్గరికి వస్తాడని అనుకోవడం ఒక అపోహ. కయ్యూనికి బాగానే ఉంది ఆస్తి, ఒక పట్టణం కట్టించినట్టు మామూలు విషయం. ఆ పట్టణం సగం ఆయనే ఏమంటారు కబ్జా చేసుకోవచ్చు, చాలా ఆస్తిపడ్డాడు ఆయన కయ్యూను కూడా. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగాడంటే నోవా దగ్గరికి వచ్చి అడిగాడంట. అంటే దీని అర్థం ఏంటంటే, ద గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ డెసిగ్నేషన్, యువర్ ప్రాపర్టీస్, యువర్ హోమ్ ఆర్ యువర్ కార్, వాట్ ఎవర్. ద గాడ్ ఈజ్ కన్సర్న్ ఓన్లీ హౌ ఈజ్ యువర్ వాక్ విత్ ద గాడ్. అంటే నువ్వు దేవునితో నడిచావు కాబట్టే దేవుడు డైరెక్ట్గా నోవా దగ్గరికి వచ్చి ఒక పట్టణాన్ని కట్టించాను అన్నమాట. అంటే నాకు అదే అర్థమైంది. నాకు అక్కడ అర్థం కదంటే, ఒక ఇంజనీర్ దగ్గరికి వచ్చి హార్ట్ ఆపరేట్ చేయండి చేస్తాడా? లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు ఒక సివిల్ ఒక ప్లాన్, సర్వేయింగ్ ప్లానింగ్ మనకి ఇస్తాడా? ఏమండి, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చే ప్లాన్, ఏ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషనే. కానీ ద గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ప్రొఫెషన్. అంటే నువ్వు అనుకోవచ్చు, అరే నా ప్రొఫెషన్ ఇది కాదు కదా, మరి ఎట్లా అది ఇది. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవునితో నడవడం కానీ స్టార్ట్ చేస్తే, దేవునితో నడవడం అంటే నీ ప్రయాణం కానీ దేవునితో కొనసాగిస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్, ద గాడ్ విల్ చూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అంటే అందరి ముందు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్నే ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కయ్యూనికి ఆ టాలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు సరే, ఒక ఆశీర్వాదం అయితే వచ్చింది. దేవుడు నోవాకు వచ్చి, అరే బాబు షిప్ తయారు చేయి, నేను ఒక పెద్ద వరదలో పెద్ద వర్షం వస్తుంది, 40 రోజులు వర్షం వస్తుందని చెప్పారని. కానీ నోవా ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు అనమాట. ఆ టైంలో వర్షాలు లేవు. దేవుడు నోవా చెప్పిన టైంలో వర్షాలు లేవని జాగ్రత్తగా అండి. మంచి ఎండల కాలం. ఆ ఎండల కాలం పోయి చుట్టూ జనాలు బయటకు వచ్చి చెప్తుంటే, ఎవరైనా సహాయం చేస్తారా, వర్షం వస్తుందంట లాస్ట్లో, అంటే రాబోయే నెలల్లో వర్షాలు వస్తాయి, నేను షిప్ తయారు చేయాలి, నాకు ఎవరైనా సహాయం చేస్తారంటే వాళ్ళు నవ్వారంట. అంటే బైబిల్లో నేను చెప్తున్నాను, వాళ్ళు నవ్వారు, హేళన చేశారనమాట. కానీ నోవాహుకున్న ఆ ఆలోచన ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, ఎవరైతే దేవునితో నడుస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అనమాట, సిచ్యువేషన్ చూడండి. సిచ్యువేషన్ చూసి డిసైడ్ అవ్వరు, కానీ దేవుడు ఏదైతే మాట ఆ పలుకు విని వాళ్ళు డిసైడ్ అవుతారు, ఇంప్లిమెంట్ చేయడం. అర్థమైంది మాట. ఎవరైతే దేవునితో నడుస్తున్నారో సిచ్యువేషన్ చూడరు. అక్కడ ఇంకా సిచ్యువేషన్ లేదు, వాన లేదు, ఏమి లేదు, అయినా కూడా నోవా స్టార్ట్ చేశాడు, ఆ షిప్ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. బ్లైండ్గా ఏం విన్నాడంటే, దేవుని మాట ఆయన పలుకు విన్నాడు, సింపుల్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈ రోజులో మనం ఏం చేస్తామంటే, ఒక సూచక్రియ అడుగుతాం, లేదంటే ఒక ఆశీర్వాదం, లేదంటే ఏదైనా చాలా అడుగుతాం, దేవుడిని శోధించేస్తాం బాగా. ఏదైనా ఒక ప్రార్థనలు పెట్టామంటే బాగా ఇది చేసేస్తాం అనమాట. కానీ నోవా గారి గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడైతే నువ్వు దేవునితో నడిచి దేవునితో ఒక పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేస్తావో అవన్నీ అవసరం లేదు నీకు. దేవుడే నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట, ఒక ఆశీర్వాదాన్ని దయచేసి ఆ ఇంప్లిమెంటేషన్లోకి నిన్ను తీసుకువెళ్తారనమాట. ఇక్కడ జరిగిన లాస్ట్కి కొలికి ఏమొచ్చిందంటే, 40 days కంటిన్యూస్గా వాన వచ్చేసింది. నోవహు వాళ్ళ కుటుంబము జతలుగా జంతువులు, ఎంత మీకు స్టోరీ తెలుసు, నేను లాస్ట్కి వచ్చేస్తున్నాను.
ఏమైందంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఏంటంటే దేవుడు నోవాతో ఉన్నాడు, కయ్యూతో అయితే లేదు. ఇదైతే క్లారిటీ వచ్చింది. ఎందుకు? పట్టణాన్ని కట్టించిన ఆ జ్ఞానం గల వ్యక్తి దగ్గరికి దేవుడు పోలేదు, కానీ నోవా దగ్గరికి, ఏ జ్ఞానం లేని నోవా దగ్గరికి వచ్చి దేవుడు షిప్ని కట్టిమన్నాడు వీడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పట్టణం అనేది, ఆయన కయ్యూని కట్టించిన పట్టణం అనేది ఉందా పోయిందా? ఈ 40 days రెయిన్ వచ్చింది కదా తర్వాత, సూపర్, 40 days తర్వాత వరదలో కొట్టుకోపోయింది. ఏ జ్ఞానం లేని నోవాహు కుటుంబం మటుకు ఆ పడవలో నీళ్ళ కింద ఉన్నారా, నీళ్ళ పైన ఉన్నారా? హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, దేవునితో కట్టిన ఆ షిప్ నీళ్ళ పైన ఉంది. నీళ్ళంటే నీ క్రైసిస్, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, వాట్ ఎవర్. దేవునితో కట్టని ఒక పట్టణము పాడైపోయింది అనమాట, నీళ్ళ కింద కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇది నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని అనుమతి లేకుండా, లేదంటే దేవుడు లేకుండా ఏ బిజినెస్ కావచ్చు, నీ జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఒకవేళ దేవుడు లేకుండా నువ్వు కానీ స్టార్ట్ చేస్తే ఒక్క కరోనా చాలు, మొత్తం కొట్టుకోకపోతుంది. ఆల్రెడీ కొట్టుకోపోయి కరోనాలో మనం అంతా చూసాం. ఎంతమంది నాశనం, ఎంతమంది స్టార్టప్లు పడిపోయారు, ఎంతమంది డౌన్ గ్రేడ్ అయిపోయారు, ఎంతమంది కిందకి పాత్రలో వెళ్ళిపోయారో, ఎంత డెఫిషియన్స్కి వెళ్ళిపోయారో మనం చూసాం అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవునితో నడవడం స్టార్ట్ చేస్తావు, ఎప్పుడైతే వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ వాక్ విత్ గాడ్, యూ విల్ బి అండర్ ద క్రైసిస్, నాట్ బిలో ద క్రైసిస్. అంటే ఆ నీళ్లు ఏదైతే వరద నీళ్లు పైన పెట్టాడు దేవుడు నోవాహుని, నాట్ కింద అనమాట. అంటే ఈ యొక్క పట్టణం ఏదైతే మంచి మంచి తెలివిమంతులు, జ్ఞానవంతులు, కయ్యూలు అంటే తెలివిమంతులు అంతా నేలలో కొట్టుకోవేయడం అనమాట. కానీ ఏ జ్ఞానం లేనటువంటి వ్యక్తి కేవలం దేవుడి మీద ఆధారపడి దేవునితో నడిచిన వ్యక్తి మాత్రం ఆ క్రైసిస్ పైన నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ నోవహు జీవితం ద్వారా మనకి ఏం నేర్పిస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడుస్తావో, ఇర్రెస్పెక్టివ్ అంటే నీకున్న బాధలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ దేవుడు పక్కన పెట్టేస్తాడండి. ఆ సమస్యలకి పైన నిన్ను నిలబెడతా, అంటే ఆ సమస్యల్ని నీ కింద ఉంచుతారు. సింపుల్గా చెప్పాలంటే సమస్యలన్నీ నీ కింద ఉంటాయి అంతే. ఈరోజు ఒకవేళ జాబ్ విషయం కావచ్చు, మరి ఇంకే విషయం, ఫైనాన్షియల్, వాట్ ఎవర్, నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో నడవడం స్టార్ట్ చేయాలి. డూ యూ హ్యావ్ ఏ ప్రాపర్ వాక్ ఆర్ నాట్ అనేది నువ్వు పరిశీలన చేసి, నీకై నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్ వాక్ లేకుండా నువ్వు ఆశీర్వాదాలు ఆశిస్తున్నావు అంటే, విచ్ ఈస్ ఆఫ్ నో యూస్, అంటే ఏముండదు. అంటే దేవుడు డిలే చేస్తూనే ఉంటాడు అనమాట. నువ్వు ఎన్ని ప్రార్థనకు వచ్చినా, ఎన్ని ఉపవాసాలు, లేదంటే ఎన్ని సర్వీసులకు అటెండ్ అయినా, నీకంటే ఒక ప్రాపర్ వాక్ అనేది దేవుడితో లేకపోతే దేవుడు మన జీవితాల కార్యాలు చేయగలమాట. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, చూపించేస్తాను. ఎవరో కదా, మనకి దావీదు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు కూడా దేవునితో నడిచిన వ్యక్తి. మన కీర్తనల గ్రంథాలు మీరు ఎన్ని చదువుకోండి, వరుసలకి తిరిగిన 1 నుంచి 150 అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో దేవాలను తరుగుతున్నారు. అంటే ఆయన నోట స్తుతి ఉంటుంది. ఆయన దేవునితో నడుస్తానంటే, ఆయన ఇప్పుడు మనం ఏదైనా నడుచుకుని పోతా ఉంటే, ఏదో మనం ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుని పోతా ఉంటే ఎట్లా మాట్లాడుకుంటూ పోతాం, అట్లా ఆయన మాట్లాడుకుంటే ఏదో ఇంకా పోతూనే ఉంటాడు అనమాట. తన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అంటే దేవునితో నడుచుకుంటా అట్లా పోతూనే ఉంటాడు అనమాట. అంటే ఆయన అది నేర్చుకున్నాడు అనమాట చిన్నప్పటి నుంచి. ఫిజికల్గా పక్కన మనిషి లేడు, కానీ ఆయనకి తెలుసు అనమాట, దేవునితో నడవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఒక వాక్యం చదువు, 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు లేకొని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. హల్లెలూయా. ఇక్కడ దావీదు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటంటే, తన చిత్తానుసారమైన మనస్సుల యొక్కని కనుగొని ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను. ఆ వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారంటే, నా హృదయంలో ఏదైతే ఉంటుందో, నేను ఏదైతే థింక్ చేస్తానో అదే థింక్ చేసి దాని ప్రకారం నా చిత్తానుసారంగా ఒక వ్యక్తి నడుచుకుంటున్నాడు అని చెప్పి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు దావీదు గురించి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇది 13వ అధ్యాయంలో ఉన్నాం మనం. గొల్లియాతుని దావీదు చంపిన ఏ అధ్యాయం? 16, 17 అనుకుంటా. ఫిలిష్తీయుల 17. ఫిలిష్తీయులు అంటే గొల్లియాతుని చంపే టైంకి దావీదుకి ఎంత వయసు? ఒక టీనేజర్, 16, 17 అనుకోండి. కానీ మనం ఇంకా ఎక్కడ ఉన్నాం?
13వ అధ్యాయంలోనే ఉన్నాం. 13వ అధ్యాయంలోనే దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దావీదు గురించి సర్టిఫై చేస్తున్నాడు దేవుడు. నా చిత్తానుసారం అంటే నేను ఏ ప్లాన్స్ అయితే ఏ థాట్స్ అయితే నేను అనుకున్నామో సేమ్ అవే యాజ్ సేమ్ టు సేమ్ థింగ్ టు బి మ్యాచ్, అంటే యాపిల్ టు యాపిల్ మ్యాచ్, అంటే 100% అట్లా ఆలోచిస్తుందని చెప్పి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, 13వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఒక 2 years వెనక్కి వెళ్దాం. ఒక 15 ఏళ్ళు లేదంటే 14-15 అంటే ప్యూర్ టీనేజర్ అనమాట దావీదు. ఇప్పుడు 15-16 ఏళ్ళలో ఉన్న ఒక టీనేజర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అంటే ఏం చెప్తారండి? ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డాక్టర్, ఇంజనీర్, ఏదో చెప్తారనమాట. అంటే వాళ్ళు ఆ వయసు ఆ ప్రాయంలో ఉన్న వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తారంటే కెరీర్ మీద ఆలోచిస్తారు అనమాట. కెరీర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ నాకు ఆశ్చర్యం వేసింది, దావీదు తన కెరీర్ మీద మనసు పెట్టలేదు అనమాట. దావీదు ఆ టైంలో ఏం చేశారంటే, దావీదు కూడా ఒక గోల్ పెట్టుకున్నాడు ఏంటంటే దేవుని మనసులో ఏముందో తెలుసుకోవాలి. అది దావీదు పని. ఆ టైం ఏది 15-16 ఏజ్లో ఉన్నప్పుడు దావీదుని పోయి డేవిడ్ గారు వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అని ఆ ప్రశ్న అడిగితే దావీదు చెప్పిన సమాధానం ఏంటంటే దేవుని హృదయంలో ఏముందో అది తెలుసుకుని చేయడమే నా పని అని చెప్పి సమాధానం చెప్తున్నాను అనమాట. అంటే ఏముందో తెలుసుకుంటాడు అనమాట, అంటే ఆలోచిస్తున్నాడు అనమాట దావీదు. అంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది అనమాట. అసలు ఆ టైంలో అటువంటి టీనేజర్ ఆ వయసులో ఆ మెచ్యూరిటీ దేవుళ్ళు రావడం అంటే మామూలు విషయం కాదండి. ఎటువంటి మెచ్యూరిటీ అంటే నాకు అదే అనిపించింది అనమాట. అంటే మనం ఏదో ఈ టైంలో లేదంటే 15-16 మన కెరీర్స్ అన్ని పక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చారని చెప్పి దేవుడు చెప్పట్లేదు. కానీ ఆ టైంలో దావీదుకి మంచి స్కూల్స్ ఉన్నాయా? ఏం లేవు. లేదంటే మంచి ఎడ్యుకేషనల్ ఆ థింగ్స్ ఉన్నాయా? ఏం లేవు అనమాట. ఆ టైంలో తన వృత్తి ఏంటంటే గొర్రెలు కాచుకోవడం అనమాట. ఆ గొర్రెలు కాచుకుంటూ పాటు ప్యారల్గా ఆయన ఏం చేశాడు, దేవుడితో నటించాడు అనమాట. ఆ ఫెలోషిప్ని స్టార్ట్ చేశారు అప్పుడే, చిన్నప్పటి నుంచి అనమాట. దావీదు దేవునితో నడవడం స్టార్ట్ చేశారు. అందుకని ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవడం అని చెప్పి ఎప్పుడు 24 గంటలు అదే ఆలోచించాడు. అంటే తన పని పాటలు చూసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ప్యారలల్ యాక్టివిటీ ఏం చేసేవాడంటే తన హృదయంలో ఏముంది, దేవుని హృదయంలో ఏముందో పరిశీలించి ఆలోచన చేసి దాని ప్రకారం నడుచుకున్నాడు అనమాట. అటువంటిది స్వభావం దావీదుకి ఉన్నటువంటి స్వభావం అనమాట. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే మనకి ఈ వచనం ద్వారా మనం కూడా ఏం చేయాలంటే మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, జాబ్ చేస్తాం అన్నీ, అంటే వాళ్ళ ఇండివిజువల్ టాస్క్ ఉంటుంది. కానీ ఇన్ ప్యారలల్ ఆ ప్యారలల్గా మనం ఏం చేయాలంటే దావీదు వల్లే ఎప్పుడైనా నాకు ఒక ప్రశ్న వచ్చింది ఈ వాక్యం చదువుతుంటే, ఎప్పుడైనా లైక్ హ్యావ్ యూ ఎవర్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్? ప్రభువా నీ హృదయంలో నువ్వేం ఆలోచించుకుంటున్నావు అని చెప్పి ఎప్పుడన్నా టైం స్పెండ్ చేసి దేవుని అడిగిన రోజులు ఉన్నాయా? ఒక ప్రశ్న. నేనైతే అట్లా ఎప్పుడు ప్రేయర్ చేయాలి, నేను ఒప్పుకుంటా. నేనైతే ఎప్పుడు ప్రేయర్ చేయాలి అట్లా దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ప్రభువా నీ హృదయంలో నువ్వేం ఆలోచించుకున్నావు చెప్పు అని చెప్పి అడిగిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటే లేవు. దావీదు చూడండి, అంత మెచ్యూరిటీ 14-15 ఏళ్ళకే నీ హృదయంలో ఏముందో చెప్పు ప్రభువా, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ప్రార్థన అనమాట. ఈ రోజుల్లో మన ప్రార్థన ఏముంటుందంటే ఎప్పుడు అంటే ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే నేను ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో అటువంటి మెచ్యూరిటీ కలిగి మనం ప్రార్థన చేసి ఆ యొక్క అనుభూతి ఆ యొక్క నడవడి అనేది మనం కూడా స్టార్ట్ చేయాలన్నమాట. సరే, దావీదు ఎలాగైతే నోవహు ఎలాగ ఆశీర్వదింపబడ్డాడో ఆయనతో నడిచిన దానికి ఆ క్రైసిస్ పైన ఎలాగైతే దేవుడు సేవ్ చేశాడో దావీదుని ఎట్లా ఆశీర్వదించాడు చూద్దామంటే ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. అదే 1 సమయంలో 16వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులే నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతనికి మనం శుద్ధం చేసి బలి అర్పించాడు. ఇక్కడ ఏంటంటే సమూయేలు మునుపటి రాజు మనకు తెలుసు ఎవరండి? సౌలు రాజు తన చాలా అవిధేయత చూపించాడు. తర్వాత సమూయేలు బాధపడతా ఉన్నారు అనమాట. బాధపడతా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు ఇంత దుఃఖిస్తావో, బెత్లెహేములో ఒక పట్టణంలో ఒక వ్యక్తిని, యెష్షయి కుమారులో ఒక వ్యక్తిని, వాళ్ళ కుమారులో ఒక వ్యక్తిని నేను ఎంచుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ పట్టణం వెళ్ళి అతను అభిషేకించని చెప్తారనమాట. జరుగుతున్న సందర్భం ఇది. సో సమూయేలు పట్టణానికి వచ్చాడు, యెష్షయిని పిలుస్తాడు, మీ పిల్లకాయలందరూ తీసుకురండి అని చెప్పి చెప్తున్న విషయం అనమాట. తన కుమారులందరూ శుద్ధి చేసి బలి అర్పించారనమాట.
వాడు వచ్చినప్పుడు మొత్తం 7 మందిని నిలబెడతారండి. యెషయా నేను పై అంటే చెప్పుకుంటే వెళ్ళిపోతాను, చదివితే లేట్ అయిపోతుంది. ఒక్కొక్కరిని ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడు సమయంలో ఒక్కొక్క దగ్గరికి నిలబెడతారు. వరుసగా అన్నదమ్ములందరూ నిలబెడతారు. యెషయా ఎవరు వాళ్ళ కుమారులందరూ నిలబెడతారు అన్నమాట. నిలబెట్టిన ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పెద్దవారి నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు అనమాట. ఎవరు? యెషయా వాళ్ళ ఫాదర్ ఇస్తున్నారు అనమాట. సో ఎలియాబు సో అని చెప్తున్నారు అనమాట. నో రైట్ టర్మినేట్ మొత్తం నో అని చెప్పి అటు పోతా ఉన్న సమయంలో ఈయన కాదు అని చెప్పి దేవుడు చెప్తాం అనమాట. తీరా 13 వచ్చిన చూడండి, 13 కాదు 12. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గడవను చూడటకు సుందరమాను. అతడు రాగానే నేను కోరుకున్నాం అతను. హల్లెలూయా. ఇక్కడ 12 వచనంలో మీరు జాగ్రత్తగా చూస్తే దావీదుని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే యెషయా తన కుమారులందరినీ ప్రజెంట్ చేశారు సమూయేలు ముందు. సమూయేలు అంతా రిజెక్ట్ చేశారు. అయ్యా బాబు దేవుడు నేను కోరుకోలేదని చెప్పి రిజెక్ట్ చేసి ఇంకెవరన్నా ఉన్నారనంటే ఉన్నారు. వాడు ఒక గొర్రెల కాపరి అది గీతంగా మాట్లాడారు అనమాట. సరే పిలువు అతను అని చెప్పి పిలిచి అతను తీసుకురాగానే దావీదు రాగానే దావీదు గురించి ఇంట్రొడక్షన్ ఎవరు ఇచ్చారంటే ఇక్కడ దేవుడు ఇచ్చారు అనమాట. అంటే దావీదు తన జీవితంలో మునుపటి జీవితంలో దేవుడితో నడిచాడు కాబట్టి తన ఇంట్రొడక్షన్ వాట్ ఎవర్ అంటే తన ఇంట్రొడక్షన్ ఎవరు ఇస్తున్నారంట? పరలోకం నుంచి వస్తుంది ఇంట్రొడక్షన్. హల్లెలూయా. అంటే తన అన్నల గురించి ఫాదర్ ఇస్తుంటే ఇక్కడ మనకు దేవుడు ఇస్తున్నారు అనమాట. దీని గురించి మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నారంటే నువ్వు లక్షల మందిలో ఒకవేళ నువ్వు కోర్స్ తీసుకొని లేదంటే అమీర్పేటకి చాలా మంది వస్తుంటావు. మన కోర్స్ తీసుకొని చాలా కొన్ని లక్షల మంది ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అంటారు దాన్ని, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అనమాట. అంటే ఎన్ని బోర్డులు ఉంటాయంటే కొన్ని 100 బోర్డులు ఉంటాయి. నేను నా టైంలో 2016లో పోయేటప్పుడే మనకి అంత జ్ఞానం లేదు కదా. ఆడి పోయిన తర్వాత అసలు ఏంద్ర బాబు ఈ బోర్డులు అసలు ఏం నేర్చుకోలేదు, చదివిన సబ్జెక్టు వేరు, ఏం చేయాలి ప్రభా. ఆ బోర్డులు చూస్తేనే సగం జీవితం అయిపోతుంది అనమాట. రోజుకి ఒక బోర్డు చూసిన వల్ల మనకి సంవత్సరాన్ని గడిచిపోతాయి. అన్ని బోర్డులు ఉంటాయి అనమాట. ఏం చదవాలి అర్థం కదా, ఏం పిక్ చేసుకోవాలో తెలియదు అనమాట. కానీ ఒకటి ఆశ పెట్టుకొని కానీ ఉంటే దేవునితో నడిచి కానీ ఒకవేళ లక్షల మందిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను పిలుస్తాడనమాట. దావీదుని ఎలాగైతే దేవుడే దిగి వచ్చి ఇంట్రడ్యూస్ చేశాడో అనేక మంది ఉండొచ్చండి. నువ్వు భయపడవచ్చు. ఏంటి ఇంతమందిలో ఉన్నారు, నాకు అసలు జాబ్ వస్తుందా, ఇంతమంది ఉన్నారు, ఇంటర్వ్యూకి 300 మంది వచ్చారు. ఆ హెచ్ఆర్ అసలుకి మా ప్రొఫెసర్ అసలు రేపుతారు, అసలుకి నాకున్న ముడివిడి ఇంగ్లీష్కి లేదంటే ఈ స్కిల్స్కి పిలుస్తారా మనల్ని అని చెప్పి ఒక ఏమంటారు డౌన్గా ఉంటుంది అనమాట. కానీ ఇది మనకి ఏమని ఉత్తేజాన్ని ఇస్తుందంటే నో మ్యాటర్. దావీదు కూడా అంతే, ఒక గొర్రెల కాపరైన అంతే. ఆ పొలంలో పని చేసుకుని వస్తున్నాడు. వాళ్ళ అన్నల మటుకు మంచి హోదాలో ఉన్నారనమాట. కానీ దావీదు ఎప్పుడు కూడా భయపడలేదు అనమాట. కానీ ఎన్నుకునేది ఎవరిని ఇక్కడ? దావీదునే. దేవుడే ఎన్నుకున్నాడు అనమాట. ఒకవేళ ఏదైనా ఆ భయంతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కోర్స్ తీసుకుంటారు, అటువంటి భయంతో ఉంటే దేవుడు చెప్తారు మాట ఏంటంటే సూటిగా చెప్తున్నాడు, నువ్వు నాతో నడవడం స్టార్ట్ చేయి. ఆ హెచ్ఆర్తో మాట్లాడి నిన్ను పిక్ చేసే బాధ్యత అయింది. హల్లెలూయా. ఆ పిక్ చేసే బాధ్యత అయింది. ఆ ఇంటర్వ్యూకి వచ్చి ఎంతమంది నుండి ఆ సెలెక్షన్ వాట్ ఎవర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేయించే బాధ్యత అయిందనమాట. హల్లెలూయా. దావీదు జీవితం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సౌలు, నాకు ఒక డౌట్ వచ్చింది. 13వ వచనం చదువుతాను. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వానికి అభిషేకం చేశాను. సరే, సమూయేలు వచ్చిన కాన్సెప్ట్ అయిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. ఏం చేశాడు? దావీదుని ఎన్నుకున్నాడు, దేవుడు చెప్పిన పని చేశాడు, అభిషేకం చేశాడు. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. సౌలుని ఎక్కడ అభిషేకం చేశారండి? ముందు అది సౌలు కదా. సౌలుని ఎక్కడ అభిషేకం చేశారు? కొండ మీద. మీరు ముందు అధ్యాయం చదవండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొండ మీద అభిషేకం చేస్తాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయన కొండ మీద ఏదో పని మీద ఉంది, అట్లా అభిషేకం చేస్తాడు. సమూయేలు అభిషేకం చేశాడు. ఇప్పుడు దావీదుని ఎక్కడ అభిషేకం చేశారు? అన్నల ముందు అభిషేకం చేస్తారు. నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇంకందరికీ వేస్తున్నాం ప్రశ్న. దావీదు ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉన్నాడంట? పొలాల్లో ఎక్కడో మేపుతున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. దేవుడికి తెలుసు కదా ఈయన గొర్రెలు మేపుతున్నాడు ఈ టైంకి. సమూయేలుని డైరెక్ట్గా ఆ పొలం దగ్గరికి పంపించచ్చు కదా. ఆయన తెలియదా? దేవుడికి తెలుసు. ఇప్పుడు సౌలుని అక్కడ కొండ దగ్గర ఉన్నాడని చెప్పి సమూయేలుని అక్కడ పంపించి అభిషేకం చేయించినాడు. దావీదుని కూడా ఆ పొలంలో ఉన్నాడు కదా సమూయేలు, అక్కడికి వెళ్ళు, అక్కడ
అక్కడికి వెళ్ళి నువ్వు అభిషేకం చెయ్యి అని చెప్పచ్చు కదా, కానీ చెప్పాల. దీనికి ఒక పెద్ద రహస్యం ఏంటంటే, ఎందుకు దావీదుని అన్నల ముందు అభిషేకం చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వాళ్ళ కుటుంబంలో అందరికీ గవర్నమెంట్ జాబులు అనమాట. ఎవరికి? సౌల్ దగ్గర యుద్ధంలో పనిచేస్తున్నారు. అంటే ఒక ఆ టైప్ ఆఫ్ ఏమంటారు, సెక్యూర్డ్ జాబ్ అనమాట. ఒక రాజు దగ్గర పనిచేయడం అంటే ఒక సెక్యూర్. ఈ దినాల్లో మనకి గవర్నమెంట్ జాబ్ ఎలాగో, ఆ టైంలో రాజుల దగ్గర యుద్ధంలో రాజు కింద పనిచేయడం అంటే అది గవర్నమెంట్ జాబ్ లాంటిది. పని పాటలు లేకుండా ఖాళీగా ఎవరు ఉన్నారంటే దానిదే. అదే ఆ టైంలో పని పాట లేకుండా ఎవరైనా ఖాళీగా ఉన్నారంటే దానిది దాగే. అది అలుసుగా తీసుకొని అన్నలంతా ఏం చేయడం స్టార్ట్ చేశారంట, గీతగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. మీకు కీర్తనలో 69:8 వచనంలో కూడా అంటారు, హేళన చేయబడుతున్నాను, నా సొంత తల్లి లేదంటే నా సొంత గృహస్థులే నన్ను ఇట్లా చేస్తానని చెప్పి కీర్తనలో రాస్తూ వస్తాడు అనమాట. అంటే తన సొంత అన్నలే గీత అనమాట. అంటే అరే వీడు వేస్ట్ రా, అరే వీడికి ఏమి రాదు, గొర్రెలు కాపరి వీడికి ఏమి రాదు అని చెప్పి ఇంత చులకన భావం అనమాట. దీని నుంచి దేవుడు ఏం చెప్పింది, ఎందుకు దేవుడు వాళ్ళ ముందరే లేపడినట్టు కారణం ఏంటంటే, ఏ ప్రజలైతే నిన్ను గీత చేసి, ఏ ప్రజలైతే నా అనుకున్న వాళ్ళు ఒకవేళ గీత చేసి ఇది యూస్లెస్, వీడి వల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్పి నిన్ను వెలివేశారు, ఇతనే నాకు కావాల్సినడు అని చెప్పి దేవుడు నిరూపించుకోవాలని చెప్పి వాళ్ళ ముందే అభిషేకం చేయించాడు. హల్లెలూయా. అర్థమైందని మీకు అందరికీ నేను చెప్పిన మాట. ఒకవేళ నిన్ను ఈ దినాన నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు వాట్ ఎవర్, ఎవరైతే వీడు యూస్లెస్ అని చెప్పి నువ్వు వేస్ట్, వీడికి స్కిల్ లేదు, వీడికి ఏమి రాదు, వీడు ఐటీ ఫీల్డ్ పనికిరాడు, వీడు ఏమి రాదని చెప్పి నేను చులకన భావం చేసిన ముందే దేవుడు నిన్ను అక్కడికే తీసుకొచ్చి అక్కడే నీకు పిలుపు, అక్కడే నిన్ను ఇంట్రడ్యూస్ చేసి అక్కడే నిన్ను లేవనెత్తి ఉన్నత స్థలంలో నిన్ను మంచి ఆశీర్వాద స్థితిలో నిన్ను దేవుడు నిలబెడతాడనమాట. దావీదు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే అనమాట. నువ్వు దేనికి పనికిరావు, యూజ్లెస్ అంటే తన తండ్రే అన్నాడు. తన తండ్రే చాలా చులకనగా గొర్రెలు కాస్తా ఉంటారు అని పిల్లలు పంపించాను అనమాట. ఎంత చులకన భావం చూడండి అనమాట. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అంత చులకన భావం ఉంటే మనకి ఉంటుందండి, ఆ ఉద్దేశం ఉంటుందా మనకి, ఇది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కానీ దావీదుకున్న ఒకటే మైండ్ సెట్ ఏంటంటే, లోకం ఎవరున్నా పట్టించుకోకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడితో నేను నడుస్తున్నా, ఎప్పటికైనా నా దేవుడు నన్ను ఒక స్థితిలో నిలబెడతానని ఒక నిరీక్షణ ఆ రోజు ఫుల్ఫిల్ అనమాట. గొర్రెల దొడ్లోంచి తీసుకొని వచ్చి దావీదుని ఒక రాజుగా అభిషేకించాడంటే కారణం ఒకటే ఏంటంటే దేవుడితో నడిచాడు అంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ దినాన నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూడాలనుకుంటే, నీ జీవితంలో నువ్వు పొందిన అవమానాలకు కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ నువ్వు దేవుడి చేత ఒక పిలుపు లేదంటే అందరం ఒక సెలెక్షన్ అంటే ఒక ప్రత్యేకంగా నీవు నిలబడాలంటే నువ్వు పెద్దగా పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడితో మెయింటైన్ ప్రాపర్ వాక్ విత్ గాడ్ అంతే. సింపుల్ లాజిక్ ఏం లేదు ఇక్కడ. ఆ దేవుడితో రిలేషన్ నువ్వు మెయింటైన్ చేసావనుకోండి, దావీదుని ఎలాగైతే దేవుడు పిలిచాడో ఆ రీతిగా దావీదుని ఎలాగైతే ఆయన ఎన్నుకున్నాడో, నేను అనుకుంటాను దావీదు అసలు కళ్ళ కూడా అనుకున్నాడు రాజుగా అవుతాను నేను అనుకుంటారా? ఈవెన్ యెషయా అయితే నా బిడ్డల్లో అన్నదమ్ములు మంచి కటౌట్లు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబం ఎవరొకరు రాజు అవుతారని చెప్పి యెషయా కూడా అనుకుంటారు మరి. కానీ జ్ఞానం లేని ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకొని ఒక రాజుగా అభిషేకించాడు అనమాట. సో మీకు ఇద్దరిని మేము ముందు ఉంచాను. ఒకరి నోవా గారి జీవితం ఒక అనుభవం మనం నేర్చుకున్నాము. రెండు దావీదు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఇంకొక భక్తుల గురించి రాస్తున్నాను కానీ టైం లేదు. సో మీకు అందరికీ అర్థమైంది, ఎప్పుడైతే మనకి దేవునితో ఒక ప్రాపర్ వాక్ ఉంటుందో, దేవునితో ఒక నడిచే ఒక అనుభవం ఉంటుందో, అప్పుడు ఇర్రెస్పెక్ట్ అంటే నాకు ఏమున్నాయని నువ్వు ఆలోచించగలరు, నాకు ఇద్దుందా అద్దుందా, నాకు ధనం లేదా, అది అసలు నీవు ఆలోచించాల్సిన పనే కాదు. దేవుడు చూసుకుంటాడు. నేను నోవాహుని ఎలాగైతే క్రైసిస్ పైన పెట్టాడో, ఒకవేళ రేపనే రోజు కరోనా నెక్స్ట్ వర్షం రావచ్చు చెప్పలేము, అటువంటి వర్షం వచ్చినా కూడా ఆ క్రైసిస్ పైన నేను నిలబెడతా దేవుడు. హల్లెలూయా. నోవాహుని ఎలాగైతే పైన నిలబెట్టాడు, నాకు స్కిల్ లేదా, నాకు జ్ఞానం లేదా, ఏం థింక్ చేసిన అవసరం లేదు, దేవునితో నడిస్తే చాలు, అంతే. ఆయనతో ఆ అనుభవం ఉంటే చాలు, ఆ క్రైసిస్ పైన నేను నిలబెడతానంటే ఆ సమస్యలని నీ కాళ్ళ కింద పెడతాడు అంతే. సింపుల్. రెండోది, ఎప్పుడైతే దేవునితో ఆ ప్రాపర్ వాక్ ఉంటుందో, రెండో ఆశీర్వాదం ఎలాగైతే దావీదుని అభిషేకించి అనేక మంది అవమానించిన ప్రజల ముందే పరలోకానికి అవసరం అని చెప్పి దేవుడు ప్రూవ్ చేశారు అనేక మంది ముందు. దేవుడు నిన్ను కూడా
ఎవరెవరైతే నేను అవమానించి హేళన చేశారో వాళ్ళ ముందే నేను ఆశీర్వదిస్తాను. నువ్వు అనుకోవచ్చు నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు, ఇంకా జాబ్ రాలేదంటే కారణం అదే. ఎందుకంటే ఎవరైతే నేను హేళన చేశారో, నీ కుటుంబస్తులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైతే అదే ఊరికి తీసుకెళ్ళి అక్కడే నీకు ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు. హల్లెలూయా. అటు రీతిగా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం దయచేయండి. ఒక చిన్న ప్రార్థన చేసి గురించి చేసుకున్నాం. మా పరిశుద్ధ ప్రేమ లేదంటే కృపగల యేసు ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వెళ్ళని ఎక్కించిన స్థితులు స్తోత్రాలు చూపించుకున్న ప్రభువైనా, ఈ రీతిగానైనా చక్కటి వాకులు మాతో మాట్లాడే ప్రభువైనా, అయ్యా మరి నేను ఈ రోజుల్లో ప్రభువైనా సరైన నడవడి లేక ప్రభువైనా మా జీవితాల ప్రభువైనా, అయ్యా మరి నేను అరాకుర భక్తి చేస్తూ ప్రభు నుంచి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఎంతగానో దూరం అయిపోతున్నాను. మరి ఈ దినాన్ని ప్రభువైనా అయ్యా పరిశుద్ధాత్మ సాయ దేవుడి ద్వారా మాతో మాట్లాడి ప్రభువైనా, కొన్ని విలువైన సత్యాలు మాతో మాట్లాడి ప్రభువైనా, ఎలా సరి చేసుకోవాలి, ఎలా నడవాలో మార్గం చూపించినైనా, మరి ఆ రీతిగానైనా ఎలాగ భక్తులు ప్రభువైనా అయ్యా నడిచిన తర్వాత ఎలాగ పొందుకున్నారు ప్రభు అవన్నీ చూపించారు. తేటగా మరి క్లియర్గానైనా చూపించారు ప్రభు. ఆ రీతిగానైనా మా బ్రతుకులు ఒకవేళ సరైన నడవడి లేక ఒకవేళనైనా అటువంటి పరిస్థితులుగా నుండి ఈ దినాన్ని అడుగుచున్నాం ప్రభువైనా, అయ్యా మరి మాతో మాట్లాడిన ప్రభువైనా, మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభువైనా. ఇక్కడి నుంచి సరైన నడవడి చేసుకుంటాం. నేను ఇచ్చే ఆశీర్వాదాలన్నీ దాగి ఉండనైనా ఏవైతే తలంపులు అయితే నువ్వు దాచి ఉంచారో అవన్నీ కూడా మా జీవితాలైనా అయ్యా అనుభవించుకోవాలని ఆశపడుతుండగా నీవే సహాయం దయచేసి అయ్యా కృప చూపించి బలపరిచి అయ్యా ఆశీర్వదించి నీ నామానికి మాత్రం మహిమలంత ప్రభావం చూపించుకోండి. ఏసునామమున నాకు వ్యక్తులు ఉంటే వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి అయ్యగారు